పాకిస్తాన్ మాజీ ప్రధాని పాకిస్తాన్ తెహ్రీకి ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైల్లో అనుమానాస్పదంగా మరణించారు, హత్యకు గురయ్యారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఆయన 2 ఏళ్లుగా అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు అడియాలా జైల్లో. సో ఇమ్రాన్ చూసేందుకు వెళ్లిన ఆయన 3 చెల్లెళ్లపై జైల్లోనే పోలీసులు దాడి చేశారని వారు ఆరోపిస్తున్న పరిస్థితి ఏంటి సార్? ఈ వార్తలపై ఇంకా క్లారిటీ లేదు, విత్ క్వశ్చన్ మార్కే అన్ని పత్రికల్లో వచ్చిన పరిస్థితి. ఏం జరుగుతుంది సార్ పాకిస్తాన్? నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. నిజంగానే నా హత్య జరిగిందా అని మనం ఏం ఖచ్చితంగా చెప్పలేం. జరిగి ఉంటే ఇప్పటిదాకా ఆగడం కూడా అంత ఈజీ కాదు. కానీ బట్ ఆ వార్తలు రావటానికి కారణం ఏంటి అనేది క్వశ్చన్. నిన్న అనుమానము చాలా బలంగా ఉండే, ఈవెన్ జైలు నుంచి ఆయన భౌతికాయాన్ని కూడా తరలించారనే స్థాయిలో వచ్చింది వార్తలు. ఎందుకంటే 1 month వరకు ఎవరిని కలవనిస్తలేదు కనుక ఆ డౌట్ పెరిగింది. బట్ ఎక్కడ అధికారికంగా అటు ప్రభుత్వము ధృవీకరించలేదు, ఇటు పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ కూడా ధృవీకరించలేదు. కానీ పాకిస్తాన్ సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యి ప్రపంచమంతా కూడా ఈ న్యూస్ స్ప్రెడ్ అయింది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు జైలు దగ్గరికి కూడా వచ్చారు. బట్ ఇన్ని గంటలు గడిచింది కనుక బహుశా ఇది నిజం కాకపోవచ్చు కూడా. కానీ ఎందుకు ఈ రకమైన వదంతులు వస్తున్నాయి? సో ఒక దేశ ప్రెసిడెంట్ను జైల్లో చంపేశారు అనే స్థాయిలో అని మనకంటే నిప్పున్నందే పొగరాదు అని. సో పాకిస్తాన్లో ఈ రకమైన వదంతులు వచ్చినప్పుడు సాధారణంగా అయితే కొట్టేస్తారు వేరే దేశాల్లో అయితే. బట్ బికాజ్ ఇట్ ఈస్ పాకిస్తాన్, ది పాసిబిలిటీస్ ఎక్కువ కనుక పాకిస్తాన్లో ఈ రకమైన వదంతులు వ్యాపించడం కూడా అవకాశం ఉంటుంది. పాసిబిలిటీ ఎక్కువ, ఎందుకంటే పాకిస్తాన్ చరిత్ర అంతా కూడా రక్తపాతంతో కూడిన చరిత్ర. మీకు పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోను మిలిటరీ కుట్రలో ఆయన పదవిని తొలగించి ఉరి తీశారు. బెనజీర్ భుట్టో ఆయన కూతుర్ను ఎన్నికల ప్రచారంలో ఉండగా చంపేశారు. సో అందువల్ల పాకిస్తాన్ అది హిస్టరీ. సో హిస్టరీ ఆఫ్ అసాసినేషన్స్. ప్రపంచంలో చాలామంది అధినేతలు అసాసినేట్ అయ్యారు, హత్య గురయ్యారు. బట్ పాకిస్తాన్కు ఈ చరిత్ర, పొలిటికల్ కిల్లింగ్స్కు చరిత్ర ఉంది. స్టేట్ స్పాన్సర్డ్ పొలిటికల్ కిల్లింగ్స్ కూడా చరిత్ర ఉంది. అందువల్ల ఆ చరిత్ర ఉన్న దేశం కనుక ఇమ్రాన్ ఖాన్ పైన దాడి జరగవచ్చు అనే వార్తలు ఇంతగా స్ప్రెడ్ అవడానికి కారణం. రెండవది, ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు ఇమ్రాన్ ఖాన్కు మధ్య ఘర్షణ. ఇమ్రాన్ ఖాన్ జూలైలోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నన్ను భయంకరంగా హింసిస్తున్నారు, రేపు నాకేమైనా జరిగితే అసీం మునీర్దే బాధ్యత అని తన మద్దతుదారులకు జూలైలోనే చెప్పాడు. సో ఈ జూలైలోనే తానే హెచ్చరించాడు కనుక మిస్ట్రీట్మెంట్, ఇల్ ట్రీట్మెంట్ జైల్లో ఉంది. ఈవెన్ జైలు సూపరింటెండెంట్, జైలు అధికారులు అసీం మునీర్ ఆదేశాల మేరకు ఇమ్రాన్ ఖాన్ పైన కొడుతున్నారని కూడా వార్తలు వచ్చాయి. సో ఈ వార్తలు వచ్చినప్పుడు ఇమ్రాన్ ఖానే ముందే హెచ్చరించడం వల్ల కూడా ఈ వార్తలు బాగా స్ప్రెడ్ అయ్యి విశ్వసించడానికి కారణమైంది. రెండవది. మూడవది, అసీం మునీర్ ఇటీవల కాలంలో పాకిస్తాన్లో తిరుగులేని శక్తిగా ఎమర్జయ్యాడు. 27th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 27వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అవుతున్నారు. సో ఈవెన్ న్యూక్లియర్ కంట్రోల్ కమాండ్ స్ట్రక్చర్ కూడా ఇవాళ ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ కిందకి వస్తుంది. ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ కన్నా కూడా అటానమస్గా పవర్ఫుల్గా అవుతారు. సుప్రీం కోర్టు అధికారాలకు కూడా కళ్ళెం వేశారు. ఒక రకంగా కాన్స్టిట్యూషనల్ కూలాగా పాకిస్తాన్లో జరుగుతుంది. అనధికార కూ. గతంలో పర్వేజ్ ముషర్రఫ్లు ఇలాంటి వాళ్ళు, జియావుల్ హక్లు మిలిటరీ తిరుగుబాటుదారు అధికారాన్ని చేజిక్కించుకుంటే అసీం మునీర్ మిలిటరీ తిరుగుబాటు లేకుండానే అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. ఇప్పుడు ఒక రకంగా ప్రైమ్ మినిస్టర్ కన్నా మోర్ పవర్ఫుల్. అందుకే మీకు ప్రెసిడెంట్ ట్రంప్ ప్రైమ్ మినిస్టర్ని కలవడం కన్నా ముందు ఆర్మీ చీఫ్ని కలుస్తాడు. సో అందువల్ల ఆర్మీ చీఫ్ హెస్ బికమ్ ఆల్ పవర్ఫుల్ కనుక అసీం మునీర్కు ఇమ్రాన్ ఖాన్కు మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గ ఉంటుంది. అప్పటి నుంచి ఘర్షణ. ఒక దశలో అయితే ISI చీఫ్గా పోస్టింగ్ కొరకు అసీం మునీర్ వెళ్ళి ఇమ్రాన్ ఖాన్ భార్య దగ్గరికి కూడా వెళ్ళి పైరవి చేశాడు. అట్లాంటి పరిస్థితి నుంచి అసీం మునీర్ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఆర్మీ బ్యాక్గ్రౌండ్లో ఇమ్రాన్ ఖాన్ పదవిని తొలగించారు. అందువల్ల ఇమ్రాన్ ఖాన్ అధికారం కోల్పోవటానికి ఆర్మీ ప్రధాన కారణము. ఇమ్రాన్ ఖాన్కు అసీం మునీర్కు మధ్య చాలా వివాదాస్పదమైన విభేదాలు ఉన్నాయి. అందువల్ల అసీం మునీర్ ఆల్ పవర్ఫుల్ అయ్యాడు ఇటీవల. అందుకే ఇమ్రాన్ ఖాన్కి ఏదైనా ప్రమాదాన్ని కలిగి ఉండవచ్చు అనే దానికి మూడో రీజన్ ఈ వదంతులు వ్యాపించడానికి.
నాలుగవ రీజన్ ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీకి, పాకిస్తాన్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్కు ఒక పెద్ద ఛాలెంజ్గా మారిపోయాడు. సో పేరుకు జైల్లో ఉన్నా కూడా ఈవెన్ ఇమ్రాన్ ఖాన్ పిలిపిస్తే వేల సంఖ్యలో ఆయన అభిమానులు రోడ్ల మీదకి వస్తున్నారు. ఇస్లామాబాద్ లాంగ్ మార్చ్ పెట్టాడు ఒకరోజు. మీకు ఈవెన్ ఆర్మీ పోస్టులపై కూడా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు అటాక్ చేశారు. సో వాస్తవంగా అయితే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కాదు మోర్ పాపులారిటీ ఇమ్రాన్ ఖాన్కు. ఇప్పుడు ఎన్నికలు జరిపినా ఇమ్రాన్ ఖాన్ గెలిచే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇటీవల పార్లమెంట్ ఎన్నికలు జరిగితే పాకిస్తాన్ టెహ్రీక్ ఇన్సాఫ్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ నిషేధించినా ఇండిపెండెంట్గా పోటీ చేసి మోర్ దెన్ 100 సీట్ తెచ్చుకున్నారు. సో ఈవెన్ అధికార పార్టీ కన్నా అందువల్ల పాకిస్తాన్లో జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ లీడర్ ఆఫ్ పాకిస్తాన్, మోస్ట్ కరిష్మాటిక్ లీడర్ ఆఫ్ పాకిస్తాన్. అందువల్ల ప్రభుత్వానికి అతన్ని జైల్లో పెట్టినా భయం పోవడం లేదు. అంటే ఎప్పుడైనా ఆయన మద్దతుదారులు బయటికి రావచ్చు, ఆయన బయటికి వచ్చినా కూడా మన రాజకీయ ఉనికికి ప్రమాదము అని. ఇంకొక డైమెన్షన్ కొద్ది ఆర్మీ ఎలాంటి పాత్ర పోషిస్తుంది అంటే ఇప్పుడు షబాజ్ షరీఫ్కు మద్దతుగా ఉంది, ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకంగా ఉంది. రేపు గనక తన ప్రజల్లో నుంచి వ్యతిరేకత వస్తుంది, ఆర్మీకే ఇది నష్టంగా పరిణమించవచ్చు అనుకుంటే ఆర్మీ ఏం చేస్తుందంటే షబాజ్ షరీఫ్ డంప్ చేస్తే ఇమ్రాన్ ఖాన్ లేపుతుంది. ఆ భయం కూడా పాకిస్తాన్ పొలిటికల్ లీడర్షిప్కి ఉంటుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు గతంలో నవాజ్ షరీఫ్ను ఆర్మీనే అధికారంలోకి తెచ్చింది, మళ్ళీ నవాజ్ షరీఫ్ను ఆర్మీనే దించింది, ఇమ్రాన్ ఖాన్ ఆర్మీనే ప్రైమ్ మినిస్టర్ చేసింది, మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ ఆర్మీనే తొలగించి జైల్లో పెట్టింది. అందువల్ల పొలిటికల్ లీడర్షిప్కు, ఆర్మీ లీడర్షిప్కు ఇమ్రాన్ ఖాన్ అనేది ఒక అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీకి కారణమవుతున్నాడు ఆయనకున్న పాపులారిటీ రీత్యా. ఐదవది అమెరికన్ ఫ్యాక్టర్. ఇమ్రాన్ ఖాన్ తెలివిగా ప్రజల్లో ఎమోషన్స్ రౌజ్ చేయడానికి సైన్యము, తన రాజకీయ ప్రత్యర్థులు అమెరికా కలిసి తనను అణిచివేస్తున్నారు, నేను అమెరికా ఒత్తిళ్లకు తలవంచలేదు, నిలబడ్డాను గనక అని. సో ఈ అమెరికన్ యాంగిల్ కూడా ఇందులో ఉంది. యాంటీ అమెరికన్ భావజాలానికి ఇమ్రాన్ ఖాన్ ఒక ప్రతీకగా మారాడు. అసీం మునీరోమో తీసుకెళ్లి రేర్ ఎర్త్ ట్రంప్ అప్ప చెప్తున్నాడు, మినరల్స్ అప్ప చెప్తున్నాడు, బెలూచిస్తాన్లో పోర్టు కట్టమని అప్ప చెప్తున్నాడు. ఇప్పటి ఆర్మీ, ఇప్పటి ప్రభుత్వమేమో అమెరికాకు కంప్లీట్గా ఒక రకంగా పాకిస్తాన్ అమ్మటానికి సిద్ధపడ్డారు. ట్రంప్ కంపెనీతో క్రిప్టో డీల్ కుదుర్చుకున్నారు, పెట్రోలియం ఎక్స్ప్లోరేషన్ డీల్ కుదుర్చుకున్నారు. సో మీకు యునైటెడ్ మెటల్స్ కంపెనీ, అమెరికన్ కంపెనీకి ఈవెన్ మీకు రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్స్ప్లోరేషన్ ఇచ్చారు. సో ఇది ప్రభుత్వము, ఆర్మీ చేస్తున్న పని. దీని మీద ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత క్రియేట్ చేయడానికి కూడా ఇమ్రాన్ ఖాన్ ఒక ఫ్యాక్టర్ అయ్యాడు. తన రాజకీయ అవసరాల కొరకు ప్రజల్లో ఒక విదేశీ హస్తము అంటే ఆ ఇంపాక్ట్ ఉంటుంది కనుక అమెరికన్ డైమెన్షన్ కూడా పట్టుకొస్తున్నాడు. అందువల్ల ఈ 5 కారణాల రీత్యా ఇమ్రాన్ ఖాన్ జైల్లో చంపేశారు అనడంతోనే పెద్ద ఎత్తున వదంతులు వ్యాపించడానికి కారణమే. బట్ స్టిల్ నిన్న కూడా నేను మాట్లాడుతూ చెప్పాను, ఇవి అన్కన్ఫర్మ్ రిపోర్ట్స్. సో ఇప్పటి వరకు ఇవి రూమర్స్గానే మనం పరిగణించాలి, వీటిని ధృవీకరించలేదు. కానీ రూమర్ చాలా బలంగా ఇంటర్నేషనల్ మీడియా, సోషల్ మీడియాలో వచ్చాయి. సో అందువల్ల మన కేవలం ఏదో రూమర్స్ అని చెప్పి కొట్టిపారేలేం కదా. అంత బలంగా పాకిస్తాన్ సోషల్ మీడియాలో, ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చినప్పుడు, ఈ చరిత్ర కూడా ఉన్నప్పుడు, ఇప్పుడు నేను చెప్పిన 5 ఫ్యాక్టర్స్ రీత్యా ఇమ్రాన్ ఖాన్కి ఏమైనా జరిగి ఉండవచ్చు అనే అనుమానం బలపడింది.